నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా శ్రీ బషీర్ బాబా ఆశ్రమం వద్ద 20వ గ్రంథ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. 3000 మందికి అన్నదానం. ప్రజల మన్ననలు పొందుతున్న స్థానిక శాసనసభ్యులు వేగేసిన నియోజక అభివృద్ధిలో ఆయనే సాటి. సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా మానసిక తృప్తి కలుగుతుంది. గ్రామ సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో హరిద్ర శృంగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ వివాహ ప్రతిబంధకముల నివారణ కొరకు ప్రతి శుక్రవారం మగపిల్లలకు మరియు ప్రతి మంగళవారం ఆడపిల్లలకు హరిద్ర శృంగార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పసుపు కొమ్ములతో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందని వివరించారు. 9 వారములు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వివాహం కాని చిరంజీవులందరూ ఈ హరిద్ర శృంగార్చనేటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని 9 వారాలు పూర్తి చేసుకుంటున్నారు. అలాగే ఈ 9 వారాలు పూజ అయిన తర్వాత వారందరికీ కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి రోజున హరిద్ర శృంగార్చన హోమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల సకల శుభాలు చేకూరి మళ్ళా వారు అతి శీఘ్రంగా శుభలేఖతో అమ్మవారి దగ్గరికి రావడం అనేటువంటిది దేవస్థానంలో సక్రమంగా పరిపాలనగా జరుగుతున్నటువంటి ఒక విషయము. ఇది అమ్మవారి యొక్క శక్తికి నిదర్శన కార్యక్రమం చెప్పినట్టు భావన చేస్తూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం చందోలు పొన్నూరు రహదారికి ఎట్టకేలకు మహర్దశ పట్టిందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ రహదారి కూటమి ప్రభుత్వం 9 కోట్ల రూపాయల నిధులతో నిర్మించడం సంతోషకరమని పేర్కొంటున్నారు. దశాబ్ద కాలంగా పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచిన చందోలు పొన్నూరు రహదారి ఎట్టకేలకు పునర్నిర్మాణ పనులను పూర్తి చేసుకుంది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు నుంచి పొన్నూరు వెళ్లే రహదారి సుమారు 9 కిలోమీటర్ల పొడవున ఉన్న రహదారి గత దశాబ్ద కాలంగా గుంతలమయంగా ఉండి ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. ఈ విషయంపై గతంలో వాహన చోదకులు స్థానికులు అనేక పర్యాయాలు పాలకుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. అయితే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఈ రహదారిని అధికారం చేపట్టిన వెంటనే పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు అధికారంలోకి వచ్చిన వారి నుండి రహదారి పనులను ప్రారంభించి నేటికి పూర్తి చేయడంతో వాహన చోదకులు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రోడ్డు వెంట వెళ్లాలి అంటే భయభ్రాంతులకు గురయ్యేవారు. గుంటూరు నుంచి రేపల్లె వరకు వెళ్లే వాహనదారులు చందూలు పొన్నూరు మార్గం గుండా వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో సంఘాల నుంచి పొన్నూరు వెళ్లేందుకు 10 నిమిషాల వ్యవధిలోనే ప్రయాణం సులువుగా సాగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం రహదారి చూపిన చొరవకు సలాం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 అసెంబ్లీ ఎన్నికలు కీలక మలుపు తీసుకున్న సందర్భంగా బాపట్ల నియోజకవర్గం నుంచి విజయం సాధించిన నాయకుడు వేగేసిన నరేంద్రవర్మరాజు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ప్రజాభిమానం గెలుచుకున్న ఆయన ప్రస్తుతం బాపట్ల ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. ప్రజల మధ్య పెరిగిన నాయకుడు 1968లో జన్మించిన నరేంద్రవర్మరాజు వ్యాపార నేపథ్య కుటుంబానికి చెందినవారు. చిన్ననాటి నుంచే సామాజిక అంశాలపై ఆసక్తి చూపుతూ ప్రజల సమస్యలపై స్పందించే స్వభావాన్ని అలవర్చుకున్నారు. స్థానిక స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో అనుబంధం పెంచుకున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నరేంద్రవర్మరాజు గణనీయ మెజారిటీతో గెలుపొందారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన కోన రఘుపతిపై స్పష్టమైన
ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ విజయం బాపట్లలో రాజకీయ మార్పుకు సంకేతంగా నిలిచింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరపున వచ్చిన ఈ గెలుపు ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసింది. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నరేంద్ర వర్మరాజు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తాగునీటి సమస్యలు, రహదారి అభివృద్ధి, డ్రైనేజ్ వ్యవస్థలు, వ్యవసాయ రంగానికి మద్దతు వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం, అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించడం వంటి చర్యలు ఆయన ప్రజాసేవలో చురుకుదనాన్ని చూపిస్తున్నాయి. బాపట్ల నియోజకవర్గం గత 2 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉండగా 2024లో జరిగిన మార్పు గమనార్హం. స్థానిక అసంతృప్తి, కూటమి ప్రభావం, అభివృద్ధి హామీలు కలిసి ఈ ఫలితాన్ని ప్రభావితం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నరేంద్ర వర్మరాజు రాజకీయంగా సమన్వయ విధానాన్ని అవలంబిస్తూ పార్టీ కార్యకర్తలు, ప్రజల మధ్య సమతౌల్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. బాపట్ల ప్రజల విశ్వాసంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన వేగేసిన నరేంద్ర వర్మరాజు అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతున్నారు. రాజకీయ మార్పు తరువాత ప్రాంత అభివృద్ధి ఎలా రూపుదిద్దుకుంటుందో అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. అయితే కొన్ని వేల కోట్ల నిధులు మంజూరు చేయించి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు అభివృద్ధికి శ్రీకారం చుట్టడం ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రోడ్ల మరమ్మతులు పనులు ప్రారంభించారు. కొన్ని గ్రామాల్లో రోడ్ల పనులు పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు. సేవా కార్యక్రమాలతో రాజకీయంలోకి అడుగుపెట్టిన ఆయన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న నియోజకవర్గమును టీడీపీకి కంచుకోటగా మార్చారు. రాజకీయంగా ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని, రాబోయే ఎన్నికల్లో పార్టీ పటిష్టంగా ఉండాలి అంటే ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి, అభివృద్ధి పనులు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్ కు సంబంధించి రైతులు ఈ నెల 25 లోపు పంట నమోదు చేసుకుంటే వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని మండల వ్యవసాయ అధికారి ఎం సుమంత్ కుమార్ అన్నారు. కర్లపాలెం వ్యవసాయ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంత్ కుమార్ మాట్లాడుతూ పంట నమోదు చేసుకుంటేనే వ్యవసాయ శాఖ నుంచి మినుములు, పెసలు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. పీఎం కిసాన్ పడాలంటే తప్పనిసరిగా సొంత భూమి కలిగిన రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి భూ ఆధార్ నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే వ్యవసాయ శాఖ తరపున ఈ రబీ సీజన్ కి సంబంధించి పంట నమోదు జరుగుతోంది. అయితే ఈ పంట నమోదు ఇంకా చేయించుకోవాల్సిన రైతులు ఈ నెల ఫిబ్రవరి 25వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో పంట నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మనకి పంట నమోదు పూర్తి అయితేనే వ్యవసాయ శాఖ తరపున అమలయ్యే పథకాలన్నీ వర్తిస్తాయి. అలాగే వ్యవసాయ శాఖ తరపున మీకు మినుములు, పెసరు కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా పంట నమోదు అయితేనే కానీ ఈ కొనుగోలు అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోండి. అలాగే పంట నమోదు చేయించుకున్న ప్రతి ఒక్క రైతులు మీ యొక్క ఈకేవైసీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఈకేవైసీ గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు సేవా కేంద్రాల్లో చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఈకేవైసీకి కూడా ఆఖరి తేదీ ఈ నెలాఖరు వరకే ఇచ్చున్నారు. కాబట్టి వీలైనంత వరకు త్వరగా ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా మనకి రైతులందరికీ సొంత భూమి కలిగి ఉండే రైతులందరికీ కూడా భూ ఆధార్ అనేది రైతు భరోసా కేంద్రంలోనే కల్పిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నెక్స్ట్ విడత పడాలంటే తప్పనిసరిగా ఈ భూ ఆధార్ కలుగున్న రైతులకే గవర్నమెంట్ ఈ నగదు అనేది వేస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇంకా భూ ఆధార రాని రైతులు రైతు భరోసా కేంద్రంలో కానివ్వండి, లేకపోతే ఈ మండల ఆఫీస్కి వచ్చి కానివ్వండి, ఈ భూ ఆధార్ అనేది వచ్చేటట్టుగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. నిస్వార్థ సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మానసిక తృప్తి కలుగుతుందని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం దండుబాట రోడ్డులోని 10 మంది నిరుపేద మహిళలకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా చీరలను అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు, సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సుబేదార్ మేజర్ మహమ్మద్ ఆయూబ్, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా, షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు. యావత్ ప్రపంచంలోని ప్రజలందరికీ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యావత్ ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి అల్లాను ప్రార్థిస్తున్నాను. మరి
ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రజలందరికీ నేను ఒకటే తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు మనం సమాజంలో పెళ్లి రోజని, పుట్టినరోజులని, అబ్బాయికి ఉద్యోగం వచ్చి తొలి జీతం అని చెప్పి రెస్టారెంట్లో, బీచ్లో ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టడం నేను తప్పనను, మీ డబ్బులు మీ ఇష్టం, మీరు ఖర్చు పెట్టండి. కాకపోతే మీరు ఖర్చు పెట్టే దాంట్లో ఒక 10% పేదలు కేటాయించి సేవ చేయాలని సభాముఖంగా కోరుతున్నాను. మరి ఈరోజు ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని దండుబాటు రోడ్డు నందు 10 కుటుంబాలు, నిరుపేద 10 కుటుంబాలకు ఈ రోజు చీరల పంపిణీ కార్యక్రమం చేశాము. మీ అందరి సహాయ సహకారాలుంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకోండి. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు శివారు రెడ్డిపాలెం సెంటర్లోని శ్రీ బషీర్ బాబా ఆశ్రమం వద్ద 20వ గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 3000 మంది భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. బషీర్ బాబా ఆశ్రమం వద్ద వకీర్ల సన్నాయి బ్యాండ్ మేళాలతో సాంప్రదాయబద్ధంగా గంధంతో పాటు ఉరుసు జెండాను గ్రామోత్సవం నిర్వహించారు. రెడ్డిపాలెం సెంటర్లోని పలు వీధుల్లో ఉరుసు మహోత్సవం నిర్వహించిన అనంతరం బషీర్ బాబా ఆశ్రమంలోని వేప చెట్టు వద్ద గంధం వివిధ రకాలను ఏర్పాటు చేసి బషీర్ బాబాకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బషీర్ బాబా భక్తుడు మాట్లాడుతూ బషీర్ బాబా గంధ మహోత్సవాన్ని గత 20 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఏడాది తమ కుటుంబంతో కలిసి తెలంగాణ నుంచి ఇక్కడకు రావడం జరుగుతుందన్నారు. బషీర్ బాబా బాపట్ల సమీపంలో సైకిల్ మెకానిక్ గా జీవితం ప్రారంభించి ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుని దైవాంశ సంభూతుడిగా రూపుదిద్దుకున్నారని గుర్తు చేశారు. బషీర్ బాబా కాలక్రమంలో షిరిడి సాయిబాబా వలె అనేక మహత్యాలు చేసేవారని పేర్కొన్నారు. బషీర్ బాబా ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న వారికి కుటుంబ సమస్యలతో పాటు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని వివరించారు. బషీర్ బాబా గారు 1948లో జన్మించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన జీవితం సైకిల్ మెకానిక్గా బాపట్లలో ప్రారంభించారు. అయితే చిన్నప్పటి నుంచి ఆయనకి దైవభక్తి చాలా మెండు. ఆ పరంగా సైకిల్ షాప్ మెకానిక్ బాపట్లలో చేసుకుంటూనే బాపట్లలో ఉన్న కుతుబుద్దీన్ షా ఆకై మస్తానా వారి దర్గాలో సేవ చేస్తూ ఉండేవారు. ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయనకు ఆహార పదార్థాలని, సిగరెట్లని అందిస్తుండేవారు. ఎందుకంటే సద్గురు బషీర్ బాబా గారు సిగరెట్లు కాల్చడం అనేది బాగా అలవాటు. ఒకరోజు ఎవరో ఉద్యోగి ట్రాన్స్ఫర్ అవుతూ సద్గురు సాయినాథుని యొక్క పటం అక్కడ తగిలించి వెళ్ళిపోయారు. ఎందుకంటే అది ట్రాన్స్పోర్టేషన్లో పగిలిపోతుందని అక్కడ తగిలించడం జరిగింది. సాయంత్రం ఈయన మెకానిక్ షాప్ నుంచి దర్గాకి వెళ్ళినప్పుడు ఈ సద్గురు సాయినాథుని యొక్క పటం అక్కడ ఉండటం చూసి అక్కడ ముజావర్ని ఆయన అడిగారు, ఇదేంటయ్యా ఎక్కడో బాబా ఉన్నారు, మళ్ళీ ఈయన కూడా ఎక్కడి నుంచి వచ్చాడు ఈయనంటే, ఎవరో ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్ళిపోతూ ఇక్కడ తగిలించి వెళ్ళారు, ఉండనేమన్నా తీశారు, ఇసుకొని నికాలో ఇద్దరు ఎవరు ఉంటారా, ఇసుకొని నికాలో అని సద్గురు బషీర్ బాబా గారు ఆ దర్గా యొక్క ముజావర్కి చెప్పడం జరిగింది. ఆ ముజావర్కి చెప్తూనే ఆ ఫోటో వంక చూస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీ సాయినాథ్ మహారాజు ముద్దుసలి వేషంలో సద్గురు బషీర్ బాబా గారిని ఆలింగనం చేసుకోవడం జరిగింది. అదే తడవు ఆయన పూర్తిగా మార్పు చెందిన ఆయన జీవితం. ఎలాగంటే అప్పటి వరకు అక్షరం ముక్క లేని సద్గురు బషీర్ బాబా గారు ఉపనిషత్, మహాభారతం, రామాయణం, ఖురాన్, బైబిల్లో చాలా పట్టు సంపాదించారు. అది సద్గురు సాయినాథుని యొక్క కృప, ఆలేఖనం వల్ల ఆయనకు వచ్చింది. అప్పటి నుంచి ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. నండూరు పోలమ్మ గారు ఆయనకి మొట్టమొదటిసారిగా తలకి గుడ్డ చుట్టి ఇక్కడి నుంచి నువ్వు సాయినాథుని యొక్క సేవ చేయాలి, అనేక భజనలు చేయాలి అంటూ ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుంచి షిరిడి సాయినాథుని యొక్క జీవితం లేదా ఆయన ఫిలాసఫీని సద్గురు బషీర్ బాబా గారు ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉండేది. ఆ విధంగా అనేక సాయి మందిరాలను నిర్మించడం జరిగింది. అటువంటిది మీకు దగ్గరలో ఉన్న బాపట్ల మందిరం, చెరుకుపల్లి మందిరం,
తిరుపతిలోని ఖాదీ కాలనీలో ఉన్న సాయినాథుని మందిరం కూడా సద్గురు బషీర్ బాబా గారి మీదుగానే నిర్మించడం జరిగింది. అయితే సద్గురు బషీర్ బాబా గారు తన కుటుంబాన్ని చూసుకుంటూనే ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు. ఆయన ఒక మహాపురుషుడు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు మాకు, రెడ్డిపాలెం సెంటర్లో ఉన్న సద్గురు బషీర్ బాబా గారి ఆశ్రమం ముందు ముందు చిన్న షిరిడీగా వెలుస్తుంది, అంటే షిరిడి సాయినాథుడు ఇక్కడే ఉండేటట్టు అన్నట్టుగా అవుతుంది అని చెప్పేవారు. ఆ విధంగానే మాకు సద్గురు బషీర్ బాబా గారు కొంచెం కుటుంబ సమస్యలతో సద్గురు బషీర్ బాబా గారిని 2005లో సంప్రదించడం జరిగింది. అప్పటి నుంచి ఆయన మాకు ఒక తిరుగులేనటువంటి ఆశీస్సులను ఇస్తూ మా కుటుంబాన్ని అన్ని వేళలా కాపాడుతున్నారు. 2005 నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా మా భార్య 21 సంవత్సరాలు, నేను 20 సంవత్సరాలు ఇక్కడికి వస్తూనే ఉన్నాం. ఫిబ్రవరి 20లో ఈ జరిగే కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటూ ఉంటారో సద్గురు బషీర్ బాబా గారి యొక్క దివ్యాశీస్సులు పొంది వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారం అవుతూ ఉంటుంది. ఎట్లా అంటే అనేక మంది వివాహితులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తే మరలా ఫిబ్రవరి 20 వచ్చే లోపల అందరికీ పెళ్లిళ్ళు జరగడం జరిగింది. ఎంతోమందికి ఆరోగ్య సమస్యలు తీరాయి, ఎంతోమందికి రుణాత్మం ధన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యాయి. ఈ విధంగా ముందు ఈ రెడ్డిపాలెంలో ఉన్న సద్గురు బషీర్ బాబా గారి యొక్క సమాధి మందిరం షిరిడి సాయి లేదా చిన్న షిరిడి సాయిగా మారుతుందని ఆయన ఉన్నప్పుడు చెప్పడం జరిగేది. ఈ విధంగా సద్గురు బషీర్ బాబా గారు ఈ ప్రాంతంలో ఉండటం మీ అందరికీ కూడా గర్వకారణం. మేము ఎప్పుడు హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటాం, గత 20 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లో నుంచి వస్తూ ఉంటాం. ఆయన మాకు అన్ని రకాల దేవుడు, తల్లి, తండ్రి, గురువు, దైవం ఆయనే సద్గురు బషీర్ బాబా గారిని నమ్ముకుంటాం. ఈవెన్ మా గృహానికి కూడా సద్గురు బషీర్ బాబా నిలయమనే పెట్టుకున్నాం. అంతటి మహానుభావుడు సద్గురు బషీర్ బాబా గారు. మేము ఒక్కటే చెప్తున్నాం ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలందరికీ కూడా, మీరు ఒక్కసారి సద్గురు బషీర్ బాబా గారు అంటే ఎవరు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఆయన స్థితి ఏంటి, ఆయన జీవన శైలి ఏంటి, ఏ విధంగా ఆయన షిరిడి సాయిని యొక్క ఆయన తత్వాన్ని, ఫిలాసఫీని ప్రచారం చేసుకుంటారు, ఆయన ఏ విధంగా మారారు అనే దానికి చూస్తారు. మీకు ఈ రెండుగా చూసుకుంటే షిరిడి సాయినాథుడు ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి లీలలు చేశారో అన్ని లీలలను మా కంటితో చూడటం జరిగింది. అన్ని లీలను ఆయన కూడా ప్రదర్శించడం జరిగింది. అంటే లీలలు ప్రదర్శించడం గొప్ప అవధూతుల యొక్క లక్షణం కాదు, కానీ ఈయన కూడా దత్త పరంపరలో ఒక గొప్ప వ్యక్తి అన్నది ముందు ఎక్కడున్న ప్రజలకి, మిగిలిన ప్రజలకి, ప్రపంచానికి కూడా సద్గురు బషీర్ బాబా గారు తెలుస్తారన్నట్లో. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య స్థాపకుడని బజరంగ దళ్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు నాలం నరేష్ అన్నారు. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని చీలు రోడ్ సెంటర్ వద్ద నుంచి సూర్యలంక రోడ్లో గల ఆంజనేయ స్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆ మహావీరుడికి ఘన నివాళులర్పించారు. పశ్చిమ భారతదేశంలో హిందూ స్వరాజ్యాన్ని నెలకొల్పిన వీరుడు శివాజీ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పూణేలోని శివనేరి కోటలో జన్మించిన ఆయన ఆదిల్ షాహీ మరియు మొఘల్ సామ్రాజ్యాలను ఎదిరించి గెరిల్లా యుద్ధ తంత్రాలతో అనేక కోటలను జయించి 1674లో రాయ్గఢ్లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నారన్నారు. యుక్త వయసులోనే అంటే 15 నుంచి 16 ఏళ్ల వయసులో బీజాపూర్ సుల్తానేట్కు వ్యతిరేకంగా స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారని, తోర్నా, కోంటానా వంటి కోటలను జయించి మరాఠా సామ్రాజ్యానికి పునాదులు వేశారన్నారు. శివాజీ కేవలం యోధుడే కాదు, గొప్ప పరిపాలకుడని, ఆయన మత సహనాన్ని పాటించారన్నారు. రైతులను గౌరవించి మహిళలకు రక్షణ కల్పించారని పేర్కొన్నారు. ఏప్రిల్ 3వ తేదీ అనారోగ్యంతో రాయ్గఢ్ కోటలో మృతి చెందారని అన్నారు. శివాజీ మహారాజ్ నేటికి భారతీయులకు స్ఫూర్తి ప్రదాతగా, ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ దళ్ బాపట్ల జిల్లా నాయకులు నాలం సురేష్, మారం మణి, కొల్లిపర సందీప్, అఖిల్, వక్కలగడ్డ, మోటమర్రి విజయ్, వి విష్ణు, సాయి తేజ, శ్రీనాథ్, శాండిల్, సందీప్, పేరాల కోటి, గుగ్గిలం శ్రీనివాస్, ఇమ్మడిశెట్టి రాము, తాళూరి శ్రీనివాసరావు, మల్లెల శివనందు, బండి నరసింహారావు, చోకాకుల వెర్ర రాజు, కొట్ర రామకృష్ణ, అన్నం మాధవ, ఉషా శేఖర్, ఏ మధు, బుర్రంశెట్టి సుజిత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అఖండ భారత్ లో ముస్లిం చక్రవర్తులు చాలా మంది దండయాత్ర చేసుకుంటా వచ్చారు. అందులో 4 చక్రవర్తులు చాలా క్రూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళలో ముఖ్యులు వచ్చి అక్బర్, బాబర్, ఔరంగజేబు, టిప్పు సుల్తాన్. వీళ్ళ 4 చాలా ప్రియులుగా ప్రవర్తించేవాళ్ళు. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ వీళ్ళ హిందుత్వం గురించి చాలా పోరాడుతుంటుంటే ఔరంగజేబు వచ్చి ఈ 4లో సుమారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం లేకుండా అలాగే దేవాలయాల్ని కూల్చడం,
హిందువుల్ని చాలా హీనంగా చూడటం చాలా చేసేవాడు. ఇదన్నీ చూసి సహించలేని ఛత్రపతి శివాజీ గారు గెరిల్లా యుద్ధం చేయడం ప్రారంభించారు. అంటే ఔరంగజేబు 10,000 మంది సైనికులతో యుద్ధం చేయడానికి మీదకొస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం 1000 మందితో గొరిల్లా యుద్ధం చేసి వాళ్ళని ఓడించేవాళ్ళు. అయితే ఇట్లా చేసి యుద్ధం చేస్తా ఉంటుంటే కష్టంగా ఉండే ఛత్రపతి శివాజీకి అప్పుడు మన శ్రీశైలంలో ఉన్న బ్రహ్మరాంబిక అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మ, హిందూ సంప్రదాయం సనాతన ధర్మాన్ని కాపాడటం చాలా కష్టంగా ఉంది, ఏం చేయాలని చెప్పి అమ్మవారి దగ్గర ప్రార్థన చేస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఖడ్గం ఒకటి బహురించి ఛత్రపతి శివాజీకి ఈ ఖడ్గంతో యుద్ధం చేస్తే ఏ చక్రవర్తిని ముందు నిలవలేదని చెప్పి అభయం ఇచ్చి అమ్మవారు అదృష్టం అయితే ఆ ఖడ్గంతో ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ స్థాపనకి సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం కృషి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా శ్రీ బషీర్ బాబా ఆశ్రమం వద్ద 20వ గ్రంథ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. 3,000 మందికి అన్నదానం. ప్రజల మన్ననలు పొందుతున్న స్థానిక శాసనసభ్యులు వేగేసిన నియోజక అభివృద్ధిలో ఆయనే సాటి. సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా మానసిక తృప్తి కలుగుతుంది. గ్రామ సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.